నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు వాడకం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఈజీ ఈఎంఐ లేదా నో కాస్ట్ ఈఎంఐ అనే ప్రకటనలు వినియోగదారులను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. అయితే పైన కనిపిస్తున్నంత సులభంగా ఈ ఈఎంఐలు ఉండవని, వీటి వెనుక భారీగా దాగి ఉన్న ఛార్జీలు ఉంటాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఈఎంఐని కేవలం వస్తువు ధరను విడతలుగా చెల్లించడం అని భావిస్తారు. కానీ వాస్తవానికి మీరు ఒక వస్తువును ఈఎంఐగా మార్చిన మరుక్షణమే అది వ్యక్తిగత రుణం కిందకు వస్తుంది. అంటే సదరు ఆర్థిక సంస్థ మీకు ఆ మొత్తం అప్పుగా ఇచ్చిందని అర్థం. దీనిపై వార్షిక వడ్డీ రేటు 12% నుండి 24% వరకు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు 80,000 రూపాయలు విలువైన వాషింగ్ మిషన్ను 12 నెలల వాయిదాల్లో నెలకు 7,900 రూపాయల చొప్పున కొనాలనుకుంటున్నారు. పైకి ఇది తక్కువ మొత్తంగా అనిపించినా ఏడాది చివరకు మీరు చెల్లించే మొత్తం అదనపు ఛార్జీలతో కలిపి దాదాపు ₹1,00,000 చేరువయ్యే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకున్నప్పుడు కేవలం వడ్డీయే కాకుండా కొన్ని ఛార్జీలు కూడా తోడవుతాయి. కొనుగోలు మొత్తంలో 1% నుండి 3% వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులపై 18% జీఎస్టీ వర్తిస్తుంది. నేరుగా చెల్లింపులు చేస్తే వచ్చే క్యాష్ బ్యాక్ లేదా రివార్డు పాయింట్లు ఈఎంఐ లావాదేవీలకు వర్తించవు. ఒకవేళ మీరు గడువు కంటే ముందే పూర్తి మొత్తాన్ని చెల్లించాలనుకుంటే బకాయిపై 1% నుండి 5% వరకు పెనాల్టీ విధిస్తారు. వడ్డీ లేని ఈఎంఐ అనేది ఒక వ్యాపార తంత్రం మాత్రమే. సాధారణంగా దుకాణదారులు వస్తువుపై ఇచ్చే డిస్కౌంట్ను తగ్గించి ఆ మొత్తాన్ని వడ్డీ రూపంలో బ్యాంకుకు సర్దుబాటు చేస్తారు. అంటే మీరు ఒకేసారి నగదు చెల్లిస్తే వచ్చే డిస్కౌంట్ ధరను ఈఎంఐ ఎంచుకోవడం ద్వారా కోల్పోతున్నారు. వినియోగదారులు ఏం చేయాలి? వస్తువును కొనుగోలు చేసే ముందు నగదు ధరకు, ఈఎంఐ మొత్తం ధరకు మధ్య ఉన్న తేడాను లెక్కించుకోవాలి. అనవసరమైన ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీ భారం పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.